హరే కృష్ణ మాతాజీ సన్ ప్రభుజీ సనత్ ప్రణామ్. హరే మనం కృష్ణ. ప్రేయర్స్ చేసుకొని స్టార్ట్ చేద్దాం. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగరజాతాం సహగణ రఘునాథాన్వితం తం సజీవం साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधाकान्त नमोऽस्तु ते। तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे। वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा कृष्णा कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्तवृंद। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्तवृंद। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्तवृंद। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्। श्री श्री राधा मदन मोहन की जय, श्री श्री गौर निताई की जय, श्री 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 जगन्नाथ बलराम सुभद्रा मैया सुदर्शन की जय, जगत गुरु पतित पावन श्रील प्रभुपाद की जय, अंतकोटि वैष्णव वृंद की जय, श्रीमद् भगवद गीता की जय, हरिनाम प्रभु की जय, जय गौर प्रेमानंदे हरि हरि बोल। థ్యాంక్ యూ సో మచ్ మాతాజీస్ అండ్ ప్రభుజీస్ ఫర్ జాయినింగ్ టుడే సెషన్. సో మనం భక్తి యోగా అయిపోయింది, జ్ఞాన యోగాలో ఉన్నాము. దండవాద ప్రణామ్. హరే కృష్ణ దండవత్ ప్రణామ్. సో జ్ఞాన యోగాలో 13th చాప్టర్ స్టార్ట్ చేసాము. సో ఈ 13th చాప్టర్లో 12 శ్లోకాస్ అయిపోయినాయి. 13th శ్లోక నుంచి ఈరోజు డిస్కస్ చేయాలి కదా. అవును మాస్టర్. అయితే మనం జస్ట్ ఒక రీక్యాప్ చేసుకుందాం. నిన్న నిన్న క్లాస్ ఎవరైనా రీక్యాప్ చేస్తారా? హరే కృష్ణ మాతాజీ. మాతాజీ నిన్నటి క్లాస్ లో చెప్పింది 5 శ్లోకాలు మాతాజీ, 8 నుంచి 12 వరకు. 5 శ్లోకాలలో కూడా ఒక జ్ఞానవంతుడైన వ్యక్తికి 20 లక్షణాలతో కూడి ఉండాల్సి ఉంది అని చెప్పారు. ఆ 20 లక్షణాల్లో వినమ్రత, అమానిత్వం, అదంబిత్వం, అహింస, శాంతి, ఆర్జవం, ఆచార్య ఉపాసనం, శౌచం, స్థైర్యం, ఆత్మనిగ్రహం, ఇంద్రియ నిర్దేశం, తర్వాత వైరాగ్యం, అనహంకారం, జన్మ మృత్యు జరావ్యాధి అనాసక్తి, సమచిత్తం, ఇష్టం అనిష్టం, అన్ని ఇష్టాన్ని అనిష్టాలకు కూడా అన్నిటికీ అతీతంగా ఉండటం, తర్వాత అనన్య యోగేన, విభక్త దేశ సేవిత్వం, ఆరతి అనాసక్తి,
జన సంసది, అధ్యాత్మ, జ్ఞాన, నిత్యత్వం ఇవన్నీ చెప్పారు మాతాజీ. హరి బోల్ ప్రభు. చక్కగా గుర్తుంచుకున్నారు 20 లక్షణాలు. థ్యాంక్ యూ. పావని మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. సో ప్రభుజీ చెప్పినట్టు 20 లక్షణాలు నిజంగానే గుర్తుపెట్టుకోవడం కొంచెం కష్టమే. సో ఏవైనా కానీ ఈ 20 లక్షణాలు మన జ్ఞానానికి తోడ్పడతాయి అనేది చెప్పారు. కానీ అన్నిటికంటే ముఖ్యమైనది భక్తియుక్త సేవ. ఆ భక్తియుక్త సేవ చేస్తే మిగతావన్నీ మనకు అవలంబిస్తాయి, ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి అని అన్ని తెలుసుకున్నాము. అలాంటి భక్తియుక్త సేవ ఎటువంటి పత్రాలు లేకుండా చేయాలి అంటే చాలా వినయంతో మనం ఒక పారంపరిక గురువుని ఎంచుకొని ఆయన దగ్గరికి వెళ్ళి వినమ్రంతో ఆయనకి కనుక శరణ చేసి సేవ చేస్తే ఖచ్చితంగా ఆ 20 తాలూకా లక్షణాల యొక్క జ్ఞానాన్ని ఆయన మనకిస్తారు. తద్వారా అవన్నీ అవలంబపడతాయి అని తెలుసుకున్నాం మాతాజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు. హరి బోల్ మాతాజీ. చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ మాతాజీ అండ్ ప్రభుజీస్. సో అయితే ఈ అధ్యాయం బిగినింగ్ లో అర్జున 6 క్వశ్చన్స్ అడుగుతారు. గుర్తున్నాయి ఎవరికైనా? గుర్తున్నాయి మాతాజీ. జ్ఞానం, జ్ఞేయం, ప్రకృతి, పురుష, క్షేత్రం క్షేత్రజ్ఞుడు. క్షేత్రం హరి బోల్. క్షేత్రజ్ఞుడు, క్షేత్రం క్షేత్రజ్ఞుడు, జ్ఞానం ధ్యేయం ప్రకృతి ప్రకృతి, పురుష. హరి బోల్. అందరు చక్కగా గుర్తించుకున్నారు. జ్ఞానం, జ్ఞేయం, ప్రకృతి, పురుష, క్షేత్ర, క్షేత్రజ్ఞ. సో కృష్ణ క్షేత్ర ఇంకా క్షేత్రజ్ఞ గురించి వివరించారు. ఏం చెప్పారు? క్షేత్ర అంటే శరీరం, క్షేత్రజ్ఞ అంటే శరీరాన్ని తెలిసినవాడు, అంటే ఆత్మ ఇంకా పరమాత్మ ఇద్దరు క్షేత్రజ్ఞ. సో జ్ఞానం అంటే శరీరం, ఆత్మ ఇంకా పరమాత్మ గురించిన జ్ఞానం తెలుసుకోవడాన్ని జ్ఞానం అంటారు. దాని గురించి తెలుసుకోవడం జ్ఞానం అన్నమాట. సో ఈ జ్ఞానం 20 గుణాలు కలిగి ఉండడం ద్వారా పొందొచ్చు అని చెప్పారనమాట. సో కృష్ణ 20 గుణాలని వివరించారు. ప్రభుజీ చెప్పినట్టు మానిత్వం, అడంబిత్వం, అహింస, క్షాంతిరార్జవం, ఆచార్యోపాసనం, శౌచం, స్థైర్యం, ఆత్మ వినిగ్రహం, ఇవన్నీ కొన్ని వివిధ రకాల గుణాలు అన్నమాట. ఈ గుణాలు ఇప్పటి వరకు మనకి కృష్ణ 3 ప్రశ్నలకి సమాధానం చెప్పారు: క్షేత్ర, క్షేత్రజ్ఞ, జ్ఞానం. ఇప్పుడు జ్ఞేయం గురించి స్టార్ట్ చేస్తారనమాట. అంటే 12th శ్లోక వరకు ఆయన ఈ 3 క్వశ్చన్స్ కి ఆన్సర్ చేశారు. ఇప్పుడు జ్ఞేయం గురించి 13th నుంచి 19th వరకు చెప్తారనమాట. 13 నుంచి 19 వరకు జ్ఞేయం గురించి వివరిస్తారనమాట. జ్ఞేయం అంటే తెలుసుకోవాల్సిన విషయం అనమాట. ఇప్పుడు మనకి జ్ఞానం ఉంది, ఆ జ్ఞానంతో మనం ఏం తెలుసుకోవాలి అనేది జ్ఞేయం అనమాట. ఇప్పుడు 13th శ్లోకం గురించి చూసి దాని గురించి డిస్కస్ చేసుకుందాం. జ్ఞేయం అంటే ఏంటనేది కృష్ణ ఏం చెప్తున్నారో చూద్దాం. స్క్రీన్ కనిపిస్తుందా అందరికి? కనిపిస్తుంది మాతాజీ. మాతాజీ. కొంచెం ఫాంట్ సైజ్ పెంచితే బాగుంటుందేమో, చూడండి. ఓకేనా బాబు? జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యామి జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా అమృతమశ్నుతే యజ్ఞాత్వామృతమశ్నుతే అనాదిమత్పరం బ్రహ్మ న సత్తన్నాసదుచ్యతే. ఒక్క నిమిషం. అనాదిమత్పరం బ్రహ్మ న సత్తన్నాసదుచ్యతే. జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యామి యజ్ఞాత్వామృతమశ్నుతే అనాదిమత్పరం బ్రహ్మ న సత్తన్నాసదుచ్యతే. ఉషా మాతాజీ మీరు శ్లోకం డిసైడ్ చేయండి. హరే కృష్ణ మాతాజీ. ఓం నమో భగవతే వాసుదేవాయ. యత్తత్ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా అమృతమశ్నుతే
अनादिमत्परं ब्रह्म न सत्तन्न न सदुच्यते हरे कृष्ण माताजी థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. చంద్రకళ మాతాజీ మీరు కూడా శ్లోకం రిసైడ్ చేయండి. హరే కృష్ణ మాతాజీ దండోత్ ప్రణామ్. జ్ఞేయం యత్పత్ర వృక్షామి యజ్ఞాత్వా మశ్నుతే అనాది మత్పరం బ్రహ్మ నా సత్తన్న సదుచ్యతే. హరే కృష్ణ నసత్ మాతాజీ. తన్ నాసద్ ఉచ్యతే మాతాజీ. నసత్ తన్ నాసద్ ఉచ్యతే. డివైడ్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. సాధుచ్యతే. నసత్ తన్ నాసద్ ఉచ్యతే. నసత్తన్ న సదుచ్యతే. నాసద్ ఉచ్యతే. నా సదుచ్యతే. థ్యాంక్ యూ మాతాజీ. కళావతి మాతాజీ మీరు కూడా శ్లోకం రిసైడ్ చేయండి. హరే కృష్ణ మాతాజీ ధన్యవాద ప్రణామ్. జ్ఞేయం యత్ప్రత వచ్చామి యజ్ఞాతామృతమశ్నుతే అనాది మత్పరం బ్రహ్మణ సత్తన్ మత్పరం బ్రహ్మణ సత్తన నా సదుష్యతే నా సదుష్యతే. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఇది కొంచెం డివైడ్ చేయడం కరెక్ట్ గా చేయాలి మాతాజీ. జ్ఞేయం యత్ తత్ ప్రవక్ష్యామి. జ్ఞేయం యత్ తత్ ప్రవక్ష్యామి యజ్ఞాత్వాం అమృతమశ్నుతే అనాది మత్పరం బ్రహ్మ న సత్తన్ నాసదుచ్యతే. సత్తన్ నా సదుచ్యతే. ఓకే మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. కిషన్ ప్రభు మీరు కూడా శ్లోకం డిసైడ్ చేయండి. హరే కృష్ణ మాధవి. జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యామి యజ్ఞాత్వామృతమశ్నుతే అనాది మత్పరం బ్రహ్మ న సత్తన్నా సదుచ్యతే. ధన్యవాదాలు మాతాజీ. హరి బోల్ ప్రభు. పావని మాతాజీ మీరు ట్రాన్స్లేషన్ చదవండి. మాతాజీ దండోత్ అనువాదం. దేనిని తెలుసుకొనుట ద్వారా నీవు అమృతత్వమును ఆస్వాదింపగలవో అట్టి తెలియదగిన దానిని నేను వివరింతును. అది లేనిదియు నాకు అధీనమును అగు బ్రహ్మము జీవాత్మ ఈ భౌతిక జగత్తునందలి కార్యకారణములకు అతీతమై ఉండును. హరే కృష్ణ. ఆది లేనిది మాతాజీ, అది కాదు ఆది. థ్యాంక్ యూ మాతాజీ. భువనేశ్వరి మాతాజీ మీరు భాష్యం ఫస్ట్ పారాగ్రాఫ్ చదవండి. హరిబోల్ మాతాజీ. శ్రీల ప్రభుపాదకు భాష్యం. భగవానుడు ఇంతవరకు కర్మక్షేత్రమును గూర్చి మరియు కర్మక్షేత్రమును ఎరిగిన క్షేత్రజ్ఞుని గూర్చి వివరించి ఉన్నాడు. అట్లే క్షేత్రజ్ఞుడిని ఎరుగు విధానమును గూర్చి కూడా అతడు విశదీకరించి ఉన్నాడు. ఇప్పుడు తెలుసుకునదగిన దానిని గూర్చి వివరింపదలచి తొలుత ఆత్మను గూర్చియు పిదప పరమాత్మను గూర్చియు వివరింపనారంభించుచున్నాడు. అట్టి క్షేత్రజ్ఞుని గూర్చియు ఆత్మ పరమాత్మల రెండింటి గూర్చియు జ్ఞానము గలవాడు జీవితామృతమును ఆస్వాదింపగలడు. జీవాత్మ నిత్యమని ద్వితీయ అధ్యాయమున తెలుపబడిన విషయమే ఇక్కడ కూడా నిర్ధారింపబడినది. వాస్తవమునకు జీవుడెన్నడు జన్మించెనో తెలుపు ప్రత్యేకమైన తేదీ ఏదీనూ లేదు. అట్లే పరమ పురుషుని నుండి జీవాత్మ వ్యక్తమైనట్టి చరిత్రను కూడా ఎవరన్నూ తెలుపుజాలరు. కనుకనే అతడు ఆదిరహితుడు. కఠోపనిషత్తు 1.2.18 ఇట్లు నిర్ధారించుచున్నది. నా ఝాయితే మ్రీతే వా వివశ్చిత్ దేహము నెరిగిన క్షేత్రజ్ఞుడు అజుడు, అమరుడు, జ్ఞాన సంపూర్ణుడు. వైదిక గ్రంథం మాతాజీ వేరే వాళ్ళకి అవకాశం ఇద్దాం. హరిబోల్. నరసింహ ప్రభు మీరు నెక్స్ట్ పారాగ్రాఫ్ చదవండి. దండప్రణ మాతాజీ. హరే కృష్ణ. వైదిక గ్రంథమైన శ్వేతాశ్వతరోపనిషత్తు 6.16 నందు ప్రధాన శాస్త్రజ్ఞునిగా మరియు భౌతిక ప్రకృతి త్రిగుణములకు ప్రభువుగా ఉన్నాడని తెలుపబడినది. జీవులు సర్వదా అట్టి శ్రీకృష్ణ భగవానుని సేవయందు నెలకొని ఉందురని పద్మపురాణం నందు తెలుపబడినది. దాసభూతో హరేరేవ నాణ్యస్యైవ కదాచన. శ్రీ చైతన్య మహాప్రభు తన బోధనల యందు కూడా దీనిని నిర్ధారించి ఉన్నారు. కనుక ఈ శ్లోకం నందు తెలుపబడిన బ్రహ్మము యొక్క వర్ణనము జీవాత్మకు సంబంధించినది. బ్రహ్మము అను పదము జీవునికి అన్వయింపబడినప్పుడు అతడు ఆనంద బ్రహ్మము కాకుండా విజ్ఞాన బ్రహ్మమును అని గ్రహించవలెను. పరబ్రహ్మమైన దేవాది దేవుడు ఆనంద బ్రహ్మం. హరే కృష్ణ మాతాజీ.
థ్యాంక్ యూ ప్రభు. సో ఇక్కడ 2 కొత్త వర్డ్స్ వాడారు ప్రభుపాదుల వారు. ఆనంద బ్రహ్మము, విజ్ఞాన బ్రహ్మము ఏంటో ఒకసారి చూద్దాం. సో కృష్ణ ఇక్కడ జ్ఞేయం గురించి చెప్పడం స్టార్ట్ చేశారనమాట. 13th నుంచి 19th వరకు ఆయన జ్ఞేయం గురించి వివరిస్తారు. ఫస్ట్ 13 శ్లోకాల్లో ఆత్మ గురించి చెప్తారు. 14th నుంచి 19th వరకు పరమాత్మ గురించి చెప్తారు అనమాట. సో ఇక్కడ మనం ఒక్కొక్క వర్డ్ కి మీనింగ్ చూద్దాము. జ్ఞేయం అంటే తెలుసుకోవాల్సిన విషయం అన్నమాట. ఈ జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యామి అంటే తెలుసుకోవాల్సిన విషయాన్ని, ప్రవక్ష్యామి అంటే నేను నీకు వివరించి చెప్తాను, డిస్క్రైబ్ చేస్తానని చెప్తున్నారు. అంటే తెలుసుకోవాల్సిన విషయాన్ని నేను చెప్తాను నీకు అని చెప్తున్నారు అనమాట. యజ్ఞాత్వా అమృతం అశ్నుతే అంటున్నారు. అంటే దాన్ని తెలుసుకున్న తర్వాత అమృతాన్ని ఆస్వాదిస్తావు అని చెప్తున్నారు అనమాట. అమృతాన్ని అనుభవిస్తావు అంటున్నారు. అమృతం అంటే ఏంటి? అమృతత్వాన్ని అంటున్నారు. అమృతం కాదు, అమృతత్వాన్ని ఆస్వాదిస్తావు అంటున్నారు. అమృతత్వం అంటే అమృతం అంటే అందరికి తెలుసు కదా. తీయగా ఉన్న మాటలు లాంటివి ఏవైనా అయి ఉంటాయి. అమృతం అంటే మనకి ఇప్పుడు మరణం లేకుండా ఉండడం అన్నమాట. అమృతం తాగితే మరణం లేకుండా ఉంటుందని చాలా చోట్ల వింటూ ఉంటాం కదా మనం. అది అమృతత్వం అంటే మరణరహిత స్థితి అని అర్థం అన్నమాట. అంటే ఈ జ్ఞేయం గురించి తెలుసుకున్న తర్వాత నువ్వు మరణరహిత స్థితిని పొందుతావని చెప్తున్నారు. అంటే మోక్షాన్ని పొందుతావని చెప్తున్నారు. అంటే మనం ఈ జన్మ మృత్యు జరా వ్యాధుల నుంచి బయటపడిపోయి భగవద్ధామానికి చేరుకుంటామని అర్థం అన్నమాట దీనికి. అండ్ ఇంకేం చెప్తున్నారు? అనాది మత్పరం బ్రహ్మ అంటున్నారు. ఈ బ్రహ్మ అనేది ఇప్పుడు మనకి ఈ బ్రహ్మ అంటే జనరల్ గా మనకి బ్రహ్మ అంటే మనకి ఆత్మ అవ్వచ్చు, పరమాత్మ కూడా అవ్వచ్చు అన్నమాట. ఈ కాంటెక్స్ట్ లో, ఈ సందర్భంలో కృష్ణ బ్రహ్మ అంటే ఆత్మ గురించి చెప్తున్నారు అనమాట. సో ఆత్మ గురించి ఏం చెప్తున్నారు? అనాది మత్పరం బ్రహ్మ అంటున్నారు. అనాది అంటున్నారు, దానికి ఆది లేదని చెప్తున్నారు. ప్రభుపాదుల వారు భాషలో కూడా చెప్పారు కదా, అసలు ఎప్పుడు ఆరంభమైనది అనేది ఎవరికి తెలియదు. దానికి అసలు అది అచింత్యం, దాన్ని మనం ఇమాజిన్ చేయలేమని చెప్తున్నారు. అంటే ఆత్మ అనేది కూడా ఆది లేనిది. భగవంతుడు ఎలా ఆది లేకుండా ఉన్నారో ఆత్మ కూడా ఆది లేకుండానే ఉంది, ఆరంభం లేనిదని చెప్తున్నారు అనమాట. ఇంకా మత్పరం అంటున్నారు. ఆత్మ నాకు అధీనమై ఉన్నది అని చెప్తున్నారు. అంటే నన్నే పరమంగా అనుకునేది ఆత్మ అని చెప్తున్నారు అనమాట. సో అనాది మత్పరం బ్రహ్మ అంటున్నారు. అంటే ఆ ఆత్మ గురించి, ఆ బ్రహ్మ అనే ఆత్మ గురించి 2 లక్షణాలు చెప్పారు. అనాది మత్పరం అని చెప్పారు అనమాట. ఆది లేనిది, నన్నే పరమంగా అనుకునేది అని చెప్తున్నారు. ఇంకా నసత్ నసత్ నాసత్ ఉచ్యతే అంటున్నారు. అంటే నాసద్ ఉచ్యతే అంటే ఏంటంటే జనరల్ గా ఆయన ఏం చెప్తున్నారంటే ఈ భౌతిక జగత్తులో అన్ని కార్యకారణ పరిధిలో ఉంటాయి కదా. ఈ కార్యం వల్ల, ఈ కారణం వల్ల ఈ కార్యం జరిగిందని. సో కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటారు. ఆ కాజ్ అండ్ ఎఫెక్ట్ పరిధిలోకి రాదు, దానికి అతీతంగా ఉన్నది అని చెప్తున్నారు అనమాట. ఈ నాసత్ ఉచ్యతే అంటే ఏంటంటే ఈ కార్యకారణ పరిధిలో కాకుండా పూర్తిగా దానికి అతీతమైనది, దానికన్నా బియాండ్ అని చెప్తున్నారు అనమాట. సో దాని లక్షణాలు ఏం చెప్తున్నారు? 2 లక్షణాలు చెప్పారు. అనాది మత్పరం 2. అనాది మత్పరం అని చెప్తున్నారు. ఇంకా నా సత్ ఉచ్యతే అంటున్నారు. అంటే ఏంటంటే కాజ్ అండ్ ఎఫెక్ట్ కన్నా కార్యకారణ పరిధిలో నుంచి పూర్తిగా అతీతమైనది అని చెప్తున్నారు అనమాట. సో ఇప్పుడు తెలుసుకోవాల్సిన పరమతత్వాన్ని నేను నీకు వివరిస్తాను. జ్ఞేయం ఏదైతే ఉందో అది తెలుసుకోవాల్సిన విషయం, అది నేను నీకు వివరిస్తాను. దాన్ని తెలుసుకున్న వాళ్ళు అమృతత్వాన్ని పొందుతారు అని చెప్తున్నారు. అమృతత్వాన్ని పొందడం అంటే జన్మ మృత్యు జరా వ్యాధుల నుంచి బయటపడిపోవడం, భగవద్ధామానికి చేరుకోవడం, భగవంతుడి సేవ చేసుకోవడం. ఇంకా చెప్తున్నారు. ఇంకా బ్రహ్మం గురించి లక్షణాలు చెప్తున్నారు. ఏంటంటే ఆది లేనిది, నన్నే పరమంగా అనుకునేది. ఇంకా ఈ భౌతిక జగత్తులో కార్యకారణ పరిధి అనేది ఉంటుంది. ఈ భౌతిక జగత్తులో ఈ కారణం వల్ల, ఈ కార్యం వల్ల, ఈ కారణం వల్ల ఈ కార్యం జరిగింది అనేది ఉంటుంది. ఈ కార్యకారణ పరిధిలో నుంచి పూర్తిగా అతీతమైనది ఈ బ్రహ్మం. అంటే ఇది భౌతిక జగత్తులోకి సంబంధించింది కాదు అని చెప్తున్నారు అనమాట. సో జ్ఞేయం అంటే ఏంటంటే జ్ఞానానికి సంబంధించిన విషయం, తెలుసుకోవాల్సిన విషయాన్ని జ్ఞేయం అంటారు. అర్జునుడికి జ్ఞానాన్ని పొందే ప్రక్రియ అనేది ఏదైతే ఉందో అది ఆల్రెడీ కృష్ణ చెప్పారు. దాని తర్వాత ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటి? ఇప్పుడు జ్ఞానం రావాలంటే ఈ లక్షణాలు ఉండాలని చెప్పారు. ఆ జ్ఞానం వచ్చిన తర్వాత ఏంటి తెలుసుకోవాలి మనం? ఆ లక్షణాలు వచ్చిన తర్వాత ఏం తెలుసుకోవాలి? జ్ఞేయాన్ని తెలుసుకోవాలి. జ్ఞేయం అంటే ఏంటి? ఆత్మ పరమాత్మ 2 అని చెప్పారు. కానీ ఈ శ్లోకంలో ఆత్మ గురించి చెప్తున్నారు అన్నమాట.
సో జీవాత్మ పరమాత్మ రెండు జ్ఞేయం అన్నమాట. సో జ్ఞేయం అంటే ఏంటంటే తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే జీవాత్మ ఇంకా పరమాత్మ. సో పరమాత్మ అంటే కృష్ణుని విస్తరణ అన్నమాట. అంటే ఇవే జ్ఞానం సంబంధించిన విషయాలు అని చెప్తున్నారు అనమాట. అంటే ఈ జ్ఞేయాన్ని తెలుసుకోవడం వల్ల అంటే తెలుసుకోవాల్సిన విషయం ఏంటి జ్ఞేయం. దాన్ని తెలుసుకోవడం ద్వారా అమృతత్వాన్ని పొందుతారంటున్నారు. అంటే మోక్షం లభిస్తుంది అని చెప్తున్నారు. అమృతం అంటే మరణం లేనిది. అమృతత్వం అంటే మరణ లేకుండా ఉండే స్థితి ఏంటంటే మోక్షం అన్నమాట. అయితే ఆ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే బ్రహ్మం అని చెప్తున్నారు ఇక్కడ. అంటే ఇక్కడ జీవాత్మ గురించి చెప్తున్నారు. మరి అనాది అని కూడా చెప్తున్నారు. అనాది మత్పరం అని కూడా చెప్తున్నారు. అంటే భగవంతునికి ఆధీనంలో ఉంటుంది అని చెప్తున్నారంట. మత్పరం అంటే భగవంతుని ఆధీనంలో ఉంటుంది ఈ ఆత్మ అని చెప్తున్నారు. ఇంకా ఈ భౌతిక లోకంలో కార్యకారణ సంబంధాలకు అతీతమైనది ఈ ఆత్మ అని చెప్తున్నారు అనమాట. ఇదే బ్రహ్మ ఆత్మ అని చెప్తున్నారు. అంటే ఇది కొంతవరకు పరబ్రహ్మ అని కూడా సూచించవచ్చు అనమాట. బ్రహ్మ అనే పదం మనం అనుకున్నట్టు సందర్భానుసారంగా వాడుతూ ఉంటారు అనమాట. జీవాత్మ అయినా ఉండొచ్చు, పరమాత్మ అయినా కూడా ఉండొచ్చు. ఇక్కడ చెప్పింది జీవాత్మ గురించి అనమాట. అంటే కొన్నిసార్లు బ్రహ్మ అంటే ఆత్మను సూచిస్తుంది, కొన్నిసార్లు బ్రహ్మ అంటే పరమాత్మ అని కూడా సూచిస్తుంది అనమాట. ఇక్కడ మత్పరం బ్రహ్మ అని రెండు పదాలు చెప్పారు. భగవంతునికి ఆధీనంలో ఉండే ఆత్మ తెలుసుకోదగింది అని చెప్తున్నారు అనమాట. సో అయితే జ్ఞేయం అంటే ఏంటి అంటే జ్ఞేయం అంటే జ్ఞానానికి సంబంధించిన విషయం. ఆ తెలుసుకోవాల్సిన ప్రధానంగా రెండు విషయాలు ఉంటాయి. ఒకటి జీవాత్మ, ఒకటి పరమాత్మ అని చెప్తున్నారు అనమాట. అయితే ఆత్మ గురించి ఈ శ్లోకంలో వివరించారు. నన్ను ఆశ్రయించిన ఆత్మ ఈ జ్ఞానానికి సంబంధించిన విషయం తెలుసుకోవాల్సిన విషయం అని చెప్తున్నారు అనమాట. బ్రహ్మం మత్పరం అని చెప్తున్నారు అనమాట. అంటే ఈ ఆత్మ అనేది నన్ను ఆశ్రయించింది, నా అధీనంలో ఉన్నది. దాని గురించి తెలుసుకోవడం కూడా జ్ఞేయం అని చెప్తున్నారు అనమాట. సో జ్ఞేయం అంటే మనకి ఆత్మ సాక్షాత్కారం కావాలి ఫస్ట్, తర్వాత పరమాత్మ గురించి కూడా తెలుసుకోవాలన్నమాట. ఆత్మ గురించి తెలుసుకోవాలి, పరమాత్మ గురించి కూడా తెలుసుకోవాలన్నమాట. అంటే ఈ మనకి బ్రహ్మ అనే విషయం, ఈ ఆత్మ అనే విషయానికి ఒక క్లియర్ డెఫినేషన్ ఇచ్చారు. అది కార్యకారణ సంబంధాలకు అతీతమైనది. అందుకని ఈ భౌతిక లోకంలో ఉన్నా కూడా అది స్పిరిచువల్ అని చెప్తున్నారు అనమాట. సో బ్రహ్మ అనే పదం జీవాత్మకి వర్తిస్తుంది. కానీ ఇక్కడ ప్రభుపాదుల వారు మనకి రెండు కొత్త పదాలు చెప్పారనమాట. విజ్ఞాన బ్రహ్మ, ఇంకా ఆనంద బ్రహ్మ అని చెప్పారు. సో విజ్ఞాన బ్రహ్మ అంటే మనకి జీవాత్మ అని అర్థం చేసుకోవాలి. ఆనంద బ్రహ్మ అంటే పరమ పురుషోత్తమ భగవంతుడు అని అర్థం చేసుకోవాలన్నమాట. ఆ రెండు కొత్త టర్మ్స్ ఇంట్రడ్యూస్ చేశారు ఇక్కడ ప్రభుపాదుల వారు. సో మనకి ఇవి గుర్తుండాలన్నమాట. విజ్ఞాన బ్రహ్మ అంటే జీవాత్మ, ఆనంద బ్రహ్మ అంటే పరమాత్మ అన్నమాట. సో జ్ఞేయం అంటే ఒకటి ఆత్మ, రెండోది పరమాత్మ గురించి తెలుసుకోవాలి. ఇప్పుడు ఆత్మ గురించి చెప్పారు, దాని లక్షణాలు చెప్పారు. తర్వాత శ్లోకాస్లో కృష్ణ మనకి పరమాత్మ గురించి చెప్తారనమాట. మనకి 14th నుంచి 18th వరకు మొత్తం పరమాత్మ గురించే చెప్తారు. అసలు ఆత్మ గురించి ఒక శ్లోకంలో మాత్రమే చెప్పారనమాట. సో ఈ 5 శ్లోకాల్లో పరమాత్మ యొక్క వివిధ లక్షణాలు, గుణాల గురించి చెప్తారు. ఇప్పుడు ఆత్మ గుణాలు ఏవైతే చెప్పారో ఇప్పుడు పరమాత్మ గుణాలు చెప్తారనమాట. పరమాత్మని తెలుసుకోవడం కూడా జ్ఞేయమే. ఆత్మని తెలుసుకోవడం, పరమాత్మని తెలుసుకోవడం, ఈ రెండు జ్ఞేయం అనమాట. సో మనం జ్ఞేయం అంటే ఏంటంటే ఆత్మ గురించి, పరమాత్మ గురించి తెలుసుకోవడం అనమాట. క్లియర్ గానే ఉందా? నెక్స్ట్ శ్లోకం చూద్దాం. సర్వతః పాణిపదం తత్ సర్వతః పాణిపాదం తత్ సర్వతోక్షిశిరోముఖం శిరోముఖం సర్వతః శృతిమల్లోకే సర్వమావృత్య తిష్టతి. సర్వతః పాణిపాదం తత్ సర్వతోక్షిశిరోముఖం సర్వతః శృతిమల్లోకే సర్వమావృత్య తిష్టతి. నరసింహ ప్రభు శ్లోకం రిసైట్ హరే చేయండి. కృష్ణ మాతాజీ, దండ ప్రణాం. సర్వతః పాణిపాదం తత్
సర్వతో శిశిరోముఖం సర్వతః శృతిమల్లోకే సర్వమావృత్య తిష్టతి. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్ ప్రభు. ఉషా మాతాజీ మీరు కూడా శ్లోకం రిసైట్ చేయండి. హరే కృష్ణ మాతాజీ. సర్వతః పాణిపాదం తత్ సర్వతోక్షి శిరోముఖం సర్వతః శృతిమల్లోకే సర్వం మావృత్య తిష్టతి. థ్యాంక్ యూ హరి మాతాజీ. బోల్ మాతాజీ. కిషన్ ప్రభు మీరు కూడా శ్లోకం రిసైట్ చేయండి. హరే కృష్ణ మాతాజీ. సర్వతః పాణిపాదం తత్సర్వతోక్షిశిరోముఖం సర్వతః శృతిమల్లోకే సర్వమావృత్య తిష్టతి. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు. హరి బోల్ ప్రభు. కళావతి మాతాజీ అనువాదం చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. సర్వత్రా అతని హస్తములు, పాదములు, నయనములు, శిరములు, ముఖములు, కర్ణములు వ్యాపించి ఉన్నవి. ఈ విధముగా పరమాత్మ సర్వమును ఆవరించి ఉండును. హరే హరే కృష్ణ మాతాజీ. హరి బోల్ మాతాజీ. చదవచ్చు. సంధ్య మాతాజీ మీరు భాష్యం సగం చదవండి, సగం జనపావన రామచంద్ర ప్రభు చదువుతారు. దండవత్ ప్రణాం. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణాం. హరే కృష్ణ మాతాజీ. దండ ప్రణామం. సూర్యుడు అపరిమితమైన తన కిరణములు ప్రసరించుచున్నట్లే పరమాత్మ లేక దేవాది దేవుడు కూడా తన శక్తిని సర్వత్రా వ్యాపింపచేయుచుండును. అతడు తన సర్వవ్యాపక రూపముతో స్థితిని కలిగి ఉండగా ప్రథమ గురువు అయిన బ్రహ్మ మొదలుగా అల్పమైన చీమ వరకు గల సర్వజీవులు అతని యందు స్థితిని కలిగి ఉన్నవి. అసంఖ్యాకముగా గల శిరములు, పాదములు, హస్తములు, నయనములు అసంఖ్యాక జీవులన్నీ పరమాత్మ యందు స్థితిని కలిగి ఉన్నవి. అట్లే జీవులందరూ కూడా పరమాత్మ అంతరంగం మరియు బాహ్యములందు స్థితిలో ఉన్నవి కనుక పరమాత్మ సర్వవ్యాపకుడు. పరమాత్మ వలన తాను కూడా సర్వత్రా పాదములు మరియు హస్తములు కలిగి ఉన్నాడని జీవుడెన్నడును చెప్పజాలడు. అది ఎన్నటికి సాధ్యపడదు. వాస్తవములకు తన హస్తములు, పాదములు మరియు నయనములు సర్వత్రా వ్యాపించి ఉన్నను అజ్ఞానంచే తాను దానిని తెలియలేకున్నానని కానీ తగిన జ్ఞానమును పొందిన పిమ్మట తాను అట్టి స్థితిని వచ్చుచున్నాయని జీవుడు అజ్ఞానంచే భావించవచ్చు. అట్టి భావన సత్య విరుద్ధమే కాగలదు. నెక్స్ట్ వాళ్ళకి అవకాశం ఇద్దాం. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. జనపావన ప్రభు మీరు హ్యాండ్ లోవర్ చేశారు, చదువుతారా మిగతాది? చదువుతాను మాతాజీ. కొద్దిగా పైకి తీయండి మాతాజీ. మాతాజీ కొంచెం స్క్రోల్ చేయండి. ఎక్కడి నుంచి మాతాజీ? పరమాత్మ సర్వవ్యాపకుడు అయిపోయింది. ఇక్కడి నుంచి చదవండి. పరమాత్మ వలనే పరమాత్మ సర్వవ్యాపకుడు. పరమాత్మ వలనే తాను కూడా సర్వత్రా పాదములు మరియు హస్తములను కలిగి ఉన్నాడని జీవుడు ఎన్నడను చెప్పజాలడు. అది ఎన్నటికీ సాధ్యపడు. వాస్తవమునకు తన హస్తములకు, పాదములు మరియు నయనములు వ్యాపించి అజ్ఞానం తాను జ్ఞానమును పొందిన పిమ్మట తానటి స్థితిని వచ్చు. జీవుడు అజ్ఞానం భావించినచో అట్టి భావన సత్య విరుద్ధము కాగలదు. ప్రకృతి జీవుడు ఎను పరమాత్మ కాజాలడు. పరమాత్ముడు ఎల్లప్పుడూ జీవాత్మ కంటేను భిన్నుడు. పరిమితి అనున్నది లేకుంటే జీవాత్మ అట్లు చాలడు. కనుక ఎవరను తనకు పత్రమును గాని, పుష్పమును గాని, ఫలమును గాని లేదా జలమును గాని అర్పించినచో తాను గ్రహించునని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత యందు ప్రభుజీ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. భూలోకమునకు మాతాజీ. హరే కృష్ణ ప్రభు మీ వాయిస్ చాలా బ్రేక్ అవుతుంది. మీరు ఇక్కడ వరకు చదివారు కదా, నెక్స్ట్ వేరే వాళ్ళకి అవకాశం ఇద్దాం. రజనీ మాతాజీ. రజనీ మాతాజీ మిగతా చదవండి మాతాజీ. తనకు
పత్రము గాని పుష్పము గాని ఫలము గాని లేదా జలమును గాని అర్పించినచో తాను గ్రహించునని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతనందు చెప్పి ఉన్నాడు. భూలోకమునకు అత్యంత దూరములో గల ఆ భగవానుడు ఏ విధముగా మనము అర్పించు వాటిని గ్రహింపగలడను ప్రశ్నకు అతని సర్వశక్తిమత్వమే సమాధానము. అతడు భూమికి అత్యంత దూరమున గల తన స్వధామము నుండియే తనకు సమర్పించిన దానినంతటినీ గ్రహించుటకు హస్తములను విస్తరించగలడు. అదియే ఆ పరమ పురుషుని దివ్య శక్తి. బ్రహ్మ సంహిత నందు గోలోక ఏవ నివసత్వఖిలాత్మభూత అతడు తన స్వధామమున దివ్యలీలయందు నిమగ్నుడై ఉన్నప్పటికీ సర్వవ్యాపకుడై ఉండును అని చెప్పబడినది. భగవానుని వలె తానును సర్వవ్యాపినని జీవుడెన్నడును చెప్పజాలడు. కనుకనే ఈ శ్లోకము పరమాత్మనే దేవాది దేవుని వర్ణించుచున్నది గాని ప్రత్యేగాత్మను కాదు. హరే కృష్ణ. హరి బోల్ మాతాజీ. సో ఒకవేళ మనం ఆత్మ గురించి అనుకుంటామేమో అని ప్రభుపాదుల వారు క్లియర్ గా చెప్పారు. ఇది పరమాత్మ గురించి చెప్తున్నారు ఈ శ్లోకంలో, ఆత్మ గురించి కాదని కంక్లూడ్ చేశారు. సో 14 శ్లోకంలో ఏం చెప్తున్నారంటే సర్వతః పాణిపాదం తత్ అంటున్నారు. అంటే ఆయన చేతులు కాళ్ళు అన్ని చోట్ల వ్యాపించి ఉన్నాయంట. ఇంకా పరమాత్మ అన్ని చోట్ల ఉంటారు కదా, ఆయన చేతులు కాళ్ళు కళ్ళు తలలు ముఖాలు అన్ని చోట్ల ఉంటాయని చెప్పారు. మనం విశ్వరూపంలో కూడా చూసాం కదా, ఆయనకి చెవులు కూడా అన్ని చోట్ల ఉంటాయంట. ఈ విధంగా పరమాత్మ అందరిలో ప్రతి దాంట్లో వ్యాపించి ఉన్నారనమాట. చేతులతో మనం ఏం చేస్తాం, కార్యాలు చేస్తూ ఉంటాం. కాళ్ళతో ఒక చోటు నుంచి మరొక చోటుకి వెళ్తూ ఉంటాం. ఇంకా కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు, సర్వతః పాణిపాదం అంటున్నారు. అంటే కృష్ణుడు చేరలేని స్థలం అంటూ ఏది లేదంట, చేయలేని పని అంటూ ఏది లేదని చెప్తున్నారు అనమాట. సర్వతః పాణిపాదం అంటే నేను ఇక్కడ కూర్చుంటే మనం జనరల్ గా అయితే ఇక్కడ కూర్చుంటే ఇక్కడ మాత్రమే పని చేయగలం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్లాస్ చెప్పడం కానీ, మీరు వినడం కానీ, లేదా పుస్తకం చదవడం కానీ, లేదంటే ల్యాప్టాప్ మీద టైప్ చేయడం కానీ, ఇవన్నీ మన పరిధిలో ఉండేవి. కానీ పరమాత్మ అన్ని చోట్ల ఉంటాడు, ఆయన చేతులు అన్ని చోట్ల ఉంటాయి అన్నమాట. ఆయన ఏ పనైనా పూర్తి చేయగలడు. ఆయన కాళ్ళు అన్ని చోట్ల ఉంటాయి, ఆయన ఎక్కడికైనా వెళ్ళగలడు. మనమైతే కొంత దూరమే వెళ్ళగలం, లేదంటే వెహికల్ తీసుకోవాలి. మన పరమాత్మ అలా కాదు, ఆయన తలుచుకున్న వెంటనే ఎక్కడికైనా వెళ్ళిపోగలరు అనమాట. ఇంకా ఆయన కళ్ళు కూడా అన్ని చోట్ల ఉన్నాయి, ఆయన ముఖాలు అన్ని చోట్ల ఉన్నాయి. శిర అంటే తల అన్నమాట, ముఖం అంటే ముఖం. కాబట్టి ఆయన కళ్ళు, ఆయన ముఖం, ఆయన తల అన్ని చోట్ల ఉన్నాయని చెప్తున్నారు. అంటే ఆయన సర్వవ్యాపి అని చెప్తున్నారు. సో ఆయన చెవులు కూడా అన్ని చోట్ల ఉన్నాయి అంటున్నారు. ఆయన ఎక్కడి నుంచి అయినా వినగలరు అనమాట. ఇప్పుడు మనం ఇక్కడ మాట్లాడుతున్నాము, మనం ఇప్పుడు ఈ జూమ్ కాల్లో మాట్లాడుతున్నాం, మీరు ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే వినగలరు, లేదంటే స్పీకర్స్ నుంచి వినగలరు, లేకపోతే ఎవరైనా మాట్లాడుకుంటే వాళ్ళు ఎదురుగా కూర్చుంటే వినగలరు. కానీ ఒక ప్రదేశం నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ దూరం వెళ్ళి ఇక్కడ ఏం జరుగుతుందో వినగలమా? కానీ భగవంతుడు అక్కడి నుంచి కూడా వినగలడు. ఆయన చెవులు కూడా అన్ని చోట్ల వ్యాపించి ఉన్నాయి కాబట్టి. అందుకనే ఎప్పుడైనా మనం ఎవరైనా అంటూ ఉంటారు కదా, మనం ఏది మాట్లాడినా ప్రతి మాటని భగవంతుడు వింటాడు అని అంటూ ఉంటారు కదా, అది కూడా ఒక ఉదాహరణ అనమాట. ఎందుకంటే పరమాత్మ ఎక్కడ అన్ని చోట్ల వ్యాపించి ఉన్నారు, ఆయన సర్వవ్యాపి. ఇంకా ఆవృత్య అంటే ఆయన అన్నిటినీ ఆవరించి ఉన్నాడంట. ఆయన అన్ని చోట్ల ఉన్నాడు, అందుకని ఆయన చేతులు అన్ని చోట్ల ఉన్నాయి, ఆయన కాళ్ళు అన్ని చోట్ల ఉన్నాయి, ఆయన కళ్ళు అన్ని చోట్ల ఉన్నాయి, ఆయన ముఖాలు అన్ని చోట్ల ఉన్నాయి, ఇంకా ఆయన చెవులు కూడా అన్ని చోట్ల ఉన్నాయని చెప్తున్నారు అనమాట. కానీ ఆయన అన్ని చోట్ల విస్తరించి ఉన్నాడని చెప్పడం వల్ల ఆయనకి ఒక వ్యక్తిగత అస్తిత్వం లేదని కొంతమంది అనుకుంటూ ఉంటారు. అది కరెక్ట్ కాదని ప్రభుపాదుల వారు కూడా క్లియర్ గా చెప్తున్నారు అనమాట. కొంతమంది అనుకుంటారు ఆయన అన్ని చోట్ల ఉన్నాడు కాబట్టి ఎవరైనా ఒక వ్యక్తి అన్ని చోట్ల ఉండగలడా, అసలు అలా సర్వవ్యాపి అయిన ఆయన అసలు వ్యక్తే కాదు అని కూడా అంటూ ఉంటారు. కానీ ఆయన వ్యక్తే, ఆయనకి చేతులు కాళ్ళు అన్ని ఉంటాయి, ఆయన కూడా వ్యక్తి అని చెప్తున్నారు అనమాట. అంటే ఆయన తన ప్రతిరూపాలని ఎక్కడైనా సృష్టించగలడు అనమాట, రెప్లికాస్ ఎక్కడైనా సృష్టించగలడు. అంటే తన శక్తి ప్రభావంతో ఆయన ఎక్కడైనా విస్తరించగలరు అని చెప్తున్నారు అనమాట. అంటే ఇప్పుడు మనం ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా మనం ఇప్పుడు ఈ క్లాస్ ని రికార్డ్ చేస్తాం. ఈ రికార్డింగ్ మళ్ళీ మీరు తర్వాత సాయంత్రమో రేపొద్దునో ఎప్పుడైనా లేకపోతే వేరే వాళ్ళకి పంపించినా వాళ్ళు
వింటూ ఉంటారు. అంటే రికార్డింగ్, ఈ ఎగ్జాంపుల్ ప్రభుపాదుల వారు చెప్తారనమాట. మనం ఆ రికార్డింగ్ వింటే వాళ్ళు చెప్పింది వింటున్నాం. ప్రభుపాదుల వారు ఏం చెప్తారంటే అసలు వ్యక్తి అక్కడ మాట్లాడట్లేదు. రికార్డింగ్ లో ఎప్పుడో మాట్లాడేశారు, అప్పుడు ఆ టైంలో మాట్లాడట్లేదు. ఇంకో చోట వేరే ఏదో పని చేసుకుంటూ ఉంటారు, కానీ అతని శక్తి అక్కడ పనిచేస్తుంది అనమాట. దాని రికార్డింగ్ అక్కడ పనిచేస్తుంది. సో మీరు రికార్డింగ్ వింటాం కదా, అలానే భగవంతుడు కూడా తన నిత్యధామంలో ఉంటారు, అనేక లీలలు చేస్తూ ఉంటారు, కానీ ఆయన శక్తులు అన్ని చోట్ల ఉంటాయి అన్నమాట. ఆయన విభిన్న విస్తరణలు అన్ని చోట్ల ఉంటాయని చెప్తున్నారు. సో భగవంతుడు ఆధ్యాత్మిక లోకంలో ఉండొచ్చు, కానీ పరమాత్మగా ప్రతి జీవి హృదయంలో కూడా విస్తరించి ఉంటారు అన్నమాట. పరమాత్మగా మీ హృదయంలో ఉంటారు, నా హృదయంలో ఉంటారు, అందరి హృదయాల్లో పరమాత్మ లాగా ఉంటారు అనమాట. అంటే ఆ, కృష్ణ అక్కడ భగవద్ధామంలో ఉన్నారు, మీ హృదయంలో పరమాత్మలా ఉన్నారు, నా హృదయంలో పరమాత్మలా ఉన్నారంటే ముగ్గురు భగవంతుళ్ళు ఉన్నారా అంటే కాదు, ఒక్కరే భగవంతుడు అనమాట. కాకపోతే ఆయన ప్రతిరూపాలు, ఆయన శక్తి విస్తరణలు ఎక్కడైనా ఉన్నాయని చెప్తున్నారు అనమాట. అందుకే చెప్తున్నారు ఆయన చేతులు అన్ని చోట్ల ఉన్నాయి, ఆయన కాళ్ళు అన్ని చోట్ల ఉన్నాయి, ఆయన ఎక్కడైనా ఉంటారు, కానీ ఆయన వ్యక్తి అని చెప్తున్నారు అనమాట. ఆయన విస్తరించి అన్ని చోట్ల ఉన్నారని చెప్పడం వల్ల ఆయనకి వ్యక్తిత్వం లేదు, అస్తిత్వం లేదని చెప్పలేం, అలా తేల్చకూడదని చెప్తున్నారు. అంటే భగవంతుడు అన్ని చోట్ల విస్తరించి ఉన్నాడు కాబట్టి ఆయన ఎక్కడి నుంచి అయినా ప్రత్యక్షం అవ్వగలడు అనమాట. అందుకే హిరణ్యకశిపుడు ప్రహ్లాద్ మహారాజ్ని సవాల్ చేసినప్పుడు ఏం చెప్తారు, ఈ స్తంభంలో ఉన్నాడా మీ హరి అని అడుగుతాడు అనమాట. అడిగినప్పుడు ఏమంటాడు ఆయన, ఇందుగలడందు ఎదురువల సందేహము వలదు తెట్టి సర్వోపల అన్ని చోట్ల వెలుగు ఉన్నాడు. అన్ని చోట్ల ఉన్నాడని చెప్తారు. వింటే హరే అవును, కృష్ణ. ఈ స్తంభంలో ఉన్నారా అంటే అవును, స్తంభంలో కూడా ఉన్నారని చెప్తారనమాట. అప్పుడు ఆ గదతో స్తంభాన్ని చీల్చినప్పుడు స్తంభంలోంచి నరసింహదేవ్ ప్రత్యక్షం అవుతారనమాట. అంటే ఆయన సర్వవ్యాపి, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన సర్వజ్ఞుడు, ఆయన సమస్తాన్ని తెలిసినవాడు. ఇవన్నీ భగవంతుని గుణాలు అన్నమాట. సో పరమాత్మకి ఎన్ని లక్షణాలు ఉన్నాయి, అవి మనం ఆత్మ అని అనుకోకూడదని ప్రభుపాదుల వారు క్లియర్ గా చెప్తున్నారు అనమాట దీంట్లో. సో అలా సర్వవ్యాపి అయి ఉన్నారని చెప్తున్నారు అనమాట. ఇంకా నెక్స్ట్ ఏం చెప్తున్నారో చూద్దాం నెక్స్ట్ శ్లోకాల్లో. క్లియర్ గానే ఉందా ఈ శ్లోకం? ఎస్ మాత. ఉంది మాతాజీ. 15 లో చూద్దాం ఇంకా ఏమేమి లక్షణాలు ఉన్నాయి పరమాత్మకి అనేది దీంట్లో కూడా చెప్తున్నారు. సర్వేంద్రియ గుణాభాసం సర్వేంద్రియ గుణాభాసం సర్వేంద్రియ వివర్జితం సర్వేంద్రియ వివర్జితం వివర్జితం సక్తం సర్వభృచ్చైవ అసక్తం సర్వభృత్యైవ నిర్గుణం గుణభోక్తృ చ నిర్గుణం గుణభోక్తృ చ సర్వేంద్రియ గుణాభాసం సర్వేంద్రియ గుణాభాసం సర్వేంద్రియ వివర్జితం సర్వేంద్రియ వివర్జితం అసక్తం సర్వభృచ్చైవ అసక్తం సర్వభృత్యైవ నిర్గుణం గుణభోక్తృ చ నిర్గుణం గుణభోక్తృ చ. ఉషా మాతాజీ మీరు శ్లోకం రిసైట్ చేయండి. హరే కృష్ణ మాతాజీ. సర్వేంద్రియ గుణాభాసం సర్వేంద్రియా వివర్జితం అసక్తం సర్వభృత్యైవ నిర్గుణం గుణభోక్తృ చ భోక్తృ చ. హరి బోల్ మాతాజీ. Thank you, నరసింహ మాతాజీ. ప్రభు హరే మీరు కృష్ణ కూడా మాతాజీ. శ్లోకం ప్రణామం. రిసైట్ చేయండి. హరే కృష్ణ మాతాజీ. సర్వేంద్రియ గుణాభాసం సర్వేంద్రియ వివర్జితం అసక్తం సర్వభృచ్చైవ నిర్గుణం గుణభోక్తృ చ. హరే హరి కృష్ణ బోల్ ప్రభు. పావని మాతాజీ మీరు కూడా శ్లోకం రిసైట్ చేయండి. హరే కృష్ణ మాతాజీ. దండోత్సవం. సర్వేంద్రియ గుణాభాసం సర్వేంద్రియ వివర్జితం అసక్తం సర్వభృక్షైవ నిర్గుణం గుణభోక్తృ చ. హరే కృష్ణ. హరి బోల్ మాతాజీ. కళావతి మాతాజీ అనువాదం చదవండి. హరే కృష్ణ మాతాజీ. అనువాదము. పరమాత్ముడు సర్వేంద్రియములకు మూలాధారుడైనను ఇంద్రియ రహితుడు. అతడు సర్వజీవులను పోషించువాడైనను అనాసక్తుడు. అతడు ప్రకృతి గుణములకు అతీతుడు మరియు వానికి ప్రభువును అయి ఉన్నాడు. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాద ప్రణామం. హరి బోల్ మాతాజీ. ఉషా మాతాజీ మీరు సగం చదవండి భాష్యం, ఇందిరా మాతాజీ సగం చదువుతారు. హరే కృష్ణ మాతాజీ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భాష్యం శల ప్రభుపాదికి జయ. జీవుల వలె పరమ పురుషుడు జీవుల సర్వేంద్రియములకు కారణభూతుడైనను అట్టి భౌతికేంద్రియములను కలిగి ఉండడు.
వాస్తవమునకు జీవాత్మలు కూడా ఆధ్యాత్మిక ఇంద్రియములనే కలిగి ఉన్నను బద్ధస్థితి యందు అవి భౌతికాంశములచే ఆవరింపబడి ఉండటసే వాటి ద్వారా భౌతిక కర్మలే ప్రకటమవుచుండెను. పరమ పురుషుని ఇంద్రియములు అట్లు ఆవరింపబడి ఉండవు అని దివ్యములగుటసే నిర్గుణములుగా పిలువబడుచున్నవి. గుణమనగా భౌతిక ప్రకృతి త్రిగుణములు. అతని ఇంద్రియములు భౌతిక ఆచ్ఛాదన రహితములు. అవి మన ఇంద్రియముల వంటివి కావని అవగతము చేసుకొనవలెను. మన ఇంద్రియ కార్యకలాపములన్నిటికీ అతడే మూల కారణుడైనను అతడు మాత్రం గుణరహితమైన తన దివ్యేంద్రియములను కలిగి ఉండును. ఈ విషయమే అపాని పాదో జీవనో గ్రహీత అను శ్లోకం ద్వారా శ్వేతాస్వతరూపనిషత్తు 3.19 నందు చక్కగా వివరింపబడినది. దేవాది దేవునకు భౌతిక గుణ కాలుష్యముతో కూడిన అస్తములు ఉండవు, కానీ అతడు దివ్య అస్తములను కలిగి ఉండి తనకు సమర్పింపబడిన కానుకను దేనినైనను గ్రహింపగలుగును. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఇందిరా మాతాజీ మీరు నెక్స్ట్ చదవండి. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ ఇది ఏ బద్ధ జీవనకు మరియు ప్రణాం. ఇది ఏ బద్ధ జీవునకు మరియు పరమాత్మ నడుమ గల భేదము. అతనికి భౌతిక నేత్రములు లేకపోయినను అతడు దివ్య నేత్రములను కలిగి ఉన్నాడు. లేనిచో అతడు మాతాజీ ఇక్కడ అతడు ఎట్లు చూడగలడు? వాస్తవమునకు అతడు భూత భవిష్యత్తు వర్తమానములనన్నింటినీ చూడగలడు. అతడు జీవుల హృదయములందు నెలకొనిన పరమాత్ముడైనందున మన పూర్వ కర్మలను, ప్రస్తుత కర్మలను, రాబోవు భవిష్యత్తును కూడా ఎరుగగలుగును. భగవానుడు సర్వమును ఎరిగియున్నను అతనిని ఎవ్వరూ ఎరుగలేరని భగవద్గీత 7.26 నందు నిర్ధారింపబడినది. పరమ పురుషునకు మనకున్నటువంటి పాదములు లేవని చెప్పబడినది, కానీ అతని పాదములు దివ్యములు. వాటితో అతడు సర్వత్రా సంచరించగలడు. మరోలా చెప్పవలననినా భగవానుడు నిరాకారుడు కాదు. అతడు పాదములు, హస్తములు, నేత్రములు మున్నగు వాటన్నిటినీ కలిగి ఉన్నాడు. మనము ఆ పరమ పురుషుని అంశము లగుటచే మనము కూడా వాటినన్నిటినీ కలిగి ఉన్నాము, కానీ అతని ఇంద్రియములు భౌతిక ప్రకృతి గుణ సంపర్కముచే కలుషితము కావు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ఉండము. శ్రీకృష్ణ నెక్స్ట్ వాళ్ళకి అవకాశం ఇద్దాం. ప్రభాకర్ రెడ్డి ప్రభు. హరే కృష్ణ మాతాజీ. ప్రభుజీ దండత్ ప్రణాం. శ్రీకృష్ణ భగవానుడు అవతరించినప్పుడు తన యథార్థ రూపముతో అంతరంగ శక్తిచే అవతరించినని భగవద్గీత యందు నిర్ధారించబడినది. ప్రకృతికి ప్రభువై ఉండుటచే దాని వలన అతడెన్నడూను ప్రభావితుడు కాడు. కనుకనే అతని స్వరూపము ఆధ్యాత్మికమని వేద వాంగ్మయమని పలుకుచున్నది. అతడు సచ్చిదానంద విగ్రహము అని పిలువబడు నిత్య రూపమును కలిగి ఉండును. అతడు విభూతి పూర్ణుడు. సర్వైశ్వర్యములకు శక్తులకు అతడే యజమానుడు. అత్యంత బుద్ధిశాలి మరియు జ్ఞానపూర్ణుడు. అతడే వాస్తవమునకు ఇవి అన్నియు శ్రీకృష్ణ భగవానుని కొన్ని లక్షణములు మాత్రమే. అతడు జీవులందరికీ పోషకుడు మరియు సర్వకర్మలకు సాక్షి. అనగా అట్టి భగవానుడు సర్వదా దివ్యుడని మనము వేద వాంగ్మయము ద్వారా తెలుసుకొనగలం. మనం అతనిని శిరమును, ముఖమును, హస్తములను, పాదములను గాంచలేకునను వాటినతడు కలిగియే ఉన్నాడు. కేవలము దివ్య ఆధ్యాత్మిక స్థితికి ఎదిగినప్పుడే అతనిని దివ్య రూపమును గాంచగలం. అనగా ప్రస్తుత పరిస్థితులలో మన ఇంద్రియములు భౌతికత్వముచే ప్రభావితములై ఉండుట వలన మనం అతడిని దివ్య రూపమును గాంచలేకున్నాము. కనుకనే భౌతికత్వముచే ప్రభావితులై ఉండడి నిరాకారవాదులు దేవదేవుడైన శ్రీకృష్ణుని అవగతము చేసుకునగలరు. హరే కృష్ణ మాత. దండ ప్రాణం ఈ అవకాశం ఇచ్చింది ప్రభుజీ మాతలకు.
సో హరే ఇక్కడ కృష్ణ. చాలా క్లియర్ గా చెప్పారు ప్రభుపాదుల వారి భాష్యంలో. మనకి భౌతిక ఇంద్రియములు ఉండడం వల్ల మనం భగవంతుని చూడలేకపోతున్నాం అన్నారు. దీనికి ఎగ్జాంపుల్ మనం నారద మహాముని ఎగ్జాంపుల్ చూడొచ్చు అనమాట. నారద మహాముని 5 సంవత్సరాల బాలుడిగా ఉన్నప్పుడు ఆయనకి భాగవతుల సాంగత్యం లభించడం వల్ల ఆయనకి భక్తి గురించి పరిచయం అవుతుంది. తర్వాత ఆయన వాళ్ళ అమ్మ చనిపోతుంది అనమాట. తర్వాత ఆయన మంచిగా భక్తి చేసుకుంటారు. భక్తి చేసుకున్నప్పుడు ఆయన ధ్యానంలోకి వెళ్ళినప్పుడు ఎలా అయితే భాగవతులు చెప్తారో ఆయన అలాగే ధ్యానం చేసినప్పుడు ఆయనకి పరమాత్మ కనిపిస్తారు అనమాట. ఆయన హృదయంలో పరమాత్మ కనిపిస్తారు. కనిపించి ఎలా జస్ట్ అలా కనిపించి వదిలేస్తారనమాట. తర్వాత ఎంత ట్రై చేసినా కూడా మళ్ళీ అదే టైప్ లో ధ్యానం చేసినా కూడా ఆయనకి మళ్ళీ కనిపించరు. కానీ ఇతను చాలా మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేస్తూ ఉంటే అప్పుడు ఒక వాయిస్ వినిపిస్తుంది అనమాట. భగవంతుడు చెప్తారు, నీకు ఇంకా శుద్ధీకరణ అవ్వాలి, నువ్వు ఇంకా భక్తి చేయాలి, అప్పుడు నేను నీకు కనిపిస్తాను, మళ్ళీ నీకు కనిపించను అని చెప్తారు. అంటే ఆయనకి ఆ రుచి కలిగించడానికి వస్తారనమాట. కానీ ఆయనకి అంత పవిత్రం అవ్వలేదు కాబట్టి ఆయనకి కనిపించరు. కానీ తర్వాత జన్మలో ఆయన ఎప్పుడైతే నారద మహాముని అవుతారో, నారద మహాముని అయినప్పుడు ఆయనకి ఎప్పుడంటే అప్పుడు వెళ్ళిపోవచ్చా, వైకుంఠానికి వెళ్ళిపోయి భగవంతుడి దర్శనం చేసుకోవచ్చు కదా. అవును అవునా కదా? ఎక్కడికి కావాల్సిన శుద్ధీకరణ అవ్వాలి. అయితే క్లియర్ గా తెలుస్తుంది కదా. చాలా మంది అనుకుంటారు నేను భగవంతుడిని చూడలేకపోతున్నాను కాబట్టి భగవంతుడు లేరు అనుకుంటారు. కానీ మనం చూడడానికి మనకు అర్హత కావాలన్నమాట. ఆ అర్హత నారద మహాముని సంపాదించారు కాబట్టి ఆయన ఈజీగా ఎప్పుడంటే అప్పుడు నారాయణుడి దర్శనం చేసుకోగలరు అనమాట. సో మనం కూడా చేసుకోవాలంటే మనకి కూడా అంత భక్తి ఉండాలి. ఆ భక్తి వల్ల మనకి ఆ ఇంద్రియాలన్నీ భౌతిక ఇంద్రియాల నుంచి మనం ఆధ్యాత్మిక స్థాయికి చేరుకుంటే కనుక మనకు కూడా భగవంతుడు కనిపిస్తారని మనకి క్లియర్ గా తెలుస్తుంది ప్రభుపాదుల వారి భాష్యం ద్వారా. అయితే ఇక్కడ ఈ 15వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే సర్వేంద్రియ గుణాభాసం అంటున్నారంటే, సర్వ అంటే అన్ని, అంటే ఇంద్రియాలు, గుణాభాసం అంటే అన్ని ఇంద్రియాలకి మూలం అని చెప్తున్నారు అన్నమాట. ఎవరు మూలం? ఋషికేశ. ఇంద్రియాలన్నిటికీ యజమాని ఎవరు? ఋషికేశ్, కృష్ణ ఋషికేశ్ అన్నమాట. అన్ని ఇంద్రియాలను నియంత్రించేవాడు ఋషికేశ్ అన్నమాట. సర్వేంద్రియ వివర్జితం అంటే ఆయన అన్ని ఇంద్రియాల నుంచి వేరేగా ఉంటారంట. ఆయన మనలాగా ఇంద్రియాలతో ఈ గుణాలతో ఇంద్రియాలతో ఉండరు అనమాట. ఇప్పుడు కొంతమంది ఇలా అర్థం చేసుకుంటారు, సర్వేంద్రియ వివర్జితం అంటే ఆయనకి ఇంద్రియాలు లేవు కాబట్టి ఆయన వ్యక్తి కాదు అనుకుంటారు. కానీ ముందు శ్లోకంలో కూడా చెప్పారు కదా, సర్వతః పాణిపాదం అని ఉంది, ఆయన చేతులు అన్ని చోట్ల ఉంటాయి, ఆయన కాళ్ళు అన్ని చోట్ల ఉంటాయని. ఒక వ్యక్తికి 2 చేతులు 2 కాళ్ళు ఒక చోట ఉంటేనే మనం అతన్ని వ్యక్తి అంటాం. అయితే చేతులు, కాళ్ళు, కళ్ళు, ముఖాలు అన్ని చోట్ల ఉన్న వాళ్ళని వ్యక్తి అంటారా? ఆయన ఖచ్చితంగా వ్యక్తి అని చెప్తున్నారు. మనకి డౌట్ వస్తుంది, కొంతమంది అంటుంటారు ఆయన అన్ని చోట్ల ఉండడం ఏంటి, ఎందుకంటే మనం భౌతికంగా ఆలోచిస్తాం. ఆయన భగవంతుడు కాబట్టి ఆయన అచింత్య అంటారు. ఆయన మనకి ఇమాజినబుల్ కాదనమాట. మామూలుగా అయితే మనం ఆయన ఎలా ఉంటారనేది మనం ఇవన్నీ అన్ని చోట్ల ఉండడం ఏంటి అనేది మనకి ఇమాజినేషన్ కి అందదన్నమాట. అందుకని మనం ఏమనుకుంటాం, ఆయన మనిషి కాదు, ఆయన అంటే వ్యక్తి కాదు అనుకుంటాం. ఆయనకు వ్యక్తిత్వం లేదు, ఆయన అన్ని చోట్ల ఉన్నారు కాబట్టి ఆయన ఒక ఎనర్జీ అనుకుంటారు అనమాట కొంతమంది. కానీ ఇక్కడ క్లియర్ గా చెప్తున్నారు ప్రభుపాదుల వారు, ఆయన ఖచ్చితంగా వ్యక్తి, ఆయన పరమ వ్యక్తి అని చెప్తున్నారు. ఆయన సమస్త వ్యక్తులకి మూలం, ఆయన పరమ వ్యక్తి కాబట్టి ఆయనకి అలాంటి శక్తులు ఉంటాయి, ఆయన అన్ని చోట్ల ఉండగలుగుతారని చెప్తున్నారు. ఇంకా సర్వేంద్రియ వివర్జితం అంటే ఏంటంటే ఆయనకి భౌతిక ఇంద్రియాల నుంచి ఇంద్రియ రహితంగా ఉంటారని అర్థం అంట. అంటే మనకి భౌతికమైన కళ్ళు ఉంటాయి, భౌతికమైన చేతులు ఉంటాయి, భౌతికమైన తల ఉంటుంది. ఎవరో ఒకరు ఫర్ ఎగ్జాంపుల్ వచ్చి ఒక సుత్తితో మన తలపై కొట్టారనుకోండి, ఏమవుతుంది? తల పగిలిపోతుంది కదా. ఎవరైనా వచ్చి మన కళ్ళు తీసారనుకోండి, కళ్ళు పోతాయి. కానీ భగవంతునికి ఆధ్యాత్మికమైన ఇంద్రియాలు ఉంటాయంట. ఆధ్యాత్మికమైన కళ్ళు, ఆధ్యాత్మికమైన చేతులు, ఆధ్యాత్మికమైన తల, అన్ని ఆధ్యాత్మికమైనవి అని చెప్తున్నారు అనమాట. అందుకనే సర్వేంద్రియ వివర్జితం అని చెప్తున్నారు. ఆయనకి మనలాగా భౌతిక ఇంద్రియాలు లేవని అర్థం, ఆయనకి ఆధ్యాత్మిక ఇంద్రియాలు ఉన్నాయని అర్థం అనమాట. ఇంద్రియ వివర్జితం అంటే ఆయనకి ఇంద్రియాలు లేదు కాబట్టి ఆయన వ్యక్తి కాదు అని అనుకోవడానికి వీల్లేదని చెప్తున్నారు అనమాట. సో అలాంటి ఆధ్యాత్మిక ఇంద్రియాల వల్లనే ఆయన ఎక్కడైనా ఉండగలుగుతున్నారంట. సో మనం భౌతిక ఇంద్రియాలతో మనం ఒక చోట మాత్రమే ఉండగలం, కానీ భగవంతుడు ఆధ్యాత్మిక ఇంద్రియాలు ఉన్నాయి కాబట్టి ఆయన సర్వవ్యాపి. అందుకనే ఆధ్యాత్మిక ఇంద్రియాలు సర్వవ్యాప్తమైనవి అని చెప్తున్నారు. అంటే చేతులు అన్ని చోట్ల ఉన్నాయి, కాళ్ళు అన్ని చోట్ల ఉన్నాయి అంటే ఆయన భగవంతుడు కాబట్టి, ఆయన సర్వవ్యాపి కాబట్టి
ఆయనకి ఆధ్యాత్మికమైన ఇంద్రియాలు ఉన్నాయి కాబట్టి ఆయన సర్వవ్యాపి అయ్యారని చెప్తున్నారు అనమాట. ఇంకా ఏం చెప్తున్నారు, అసక్తం సర్వభృచ్చైవ అంటున్నారు. అసక్తం అంటే ఆయన అన్అటాచ్డ్ గా ఉంటారంటే అటాచ్మెంట్ లేకపోవడం, అనాసక్తిగా ఉండడం అనమాట. సర్వభృత్ అంటే సమస్తాన్ని పోషించేవాడు అనమాట, సమస్తాన్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు కదా, అంటే ఆయన అన్నిటినీ పోషిస్తారు. సాధారణంగా మనం జనరల్ గా ఏదైనా మెయింటైన్ చేసాం అనుకోండి, దాని మీద మనకి ఆసక్తి కలుగుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిల్డింగ్ ఉంది, మనం కష్టపడి ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసాము, ఒక 10 స్టోరీడ్ బిల్డింగ్ అనుకోండి, ఒక 10 అంతస్తుల భవనం నిర్మించాము. ఆ భవనం మీద మనకి అనుబంధం ఉంటుందా ఉండదా? ఎవరైనా వచ్చి ఈ భవనాన్ని పగలగొట్టాయంటే పగలగొడతామా? చాలా బాధపడతాం. బాధపడతాం కదా, ఎందుకంటే మనకి అనుబంధం ఉంటుందన్నమాట. అయితే భగవంతుడు ఈ 14 లోకాలు సృష్టిస్తాడు, 14 లోకాలు నాశనం చేస్తారు. అంటే ఆయనకి అనుబంధం ఉన్నట్ట లేనట్ట? ఉన్నట్టే మాతాజీ. అనుబంధం అసక్త అని చెప్తున్నారు కదా ఇక్కడ. ఆయనకి అటాచ్మెంట్ ఉండదని చెప్తున్నారు అనమాట. ఆయన కోట్లాది విశ్వాలు సృష్టిస్తారు, కోట్లాది విశ్వాలని పోషిస్తారు. అంటే ఆయన సృష్టి స్థితి లయ 3 చేస్తారని చెప్తున్నారు అనమాట. సృష్టిస్తారు, పోషిస్తారు, నాశనం కూడా చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు మనం 14 లోకాలు కాదు, మనం ఒక చిన్న బిల్డింగ్ కడితేనే మనం దాన్ని ఎవరైనా వచ్చి కూల్చేయమంటే కూల్చేయలేం కదా, మనకి ఆ అనుబంధం ఉంటుందన్నమాట. ఆయనకి ఆ అనుబంధం ఉండదు. అంటే దానికి ఒక కారణం ఉంటుంది. ఆయన అనుబంధం లేదంటే ఆయన వేరేగా అర్థం చేసుకోకూడదు అనమాట దాన్ని. దానికి కూడా ఒక క్యాల్కులేషన్ ఉంటుంది అనమాట. దాన్ని ఎందుకు చేస్తున్నారు అనే దానికి ఒక కారణం ఉంటుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మనలాగా ఆయనకి అట్లా అటాచ్మెంట్ అనేది ఉండదు అనమాట. అంటే ఆయన ఏమనుకోరు, ఇది నా సృష్టి, ఇది నేను పోషిస్తున్నాను, దీన్ని నేను ఎలా నాశనం చేయగలను అని అనుకోరు అనమాట. సో భగవంతుడు అనాసక్తుడు, ఆయన సృష్టించగలడు, పోషించగలడు, అవసరమైనప్పుడు నాశనం కూడా చేయగలడు. అందుకే ఆయన అసక్త అంటున్నారు. ఇంకా నిర్గుణం గుణ భోక్తృచ అంటున్నారు. అంటే నిర్గుణం అంటే భౌతిక గుణాలకి అతీతుడు అనమాట. సో నిర్గుణం అంటే ఆయన ఖచ్చితంగా గుణాలకి అధిపతి అని కూడా అంటున్నారు అనమాట. గుణభోక్తృ అంటే గుణాలకి అధిపతి అని అర్థం అనమాట. ఆయన గుణాలకి అతీతుడే అయినప్పటికీ గుణాలకి నియంత్రకుడు కూడా అని అర్థం దీనికి. అంటే ఆయన గుణాలకి అతీతుడు అయినప్పటికీ గుణాల మీద ఆధిపత్యం కలవాడని మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఇవన్నీ కొన్ని గుణాలు చెప్పారు. నెక్స్ట్ శ్లోకంలో ఇంకా కొన్ని గుణాలు చెప్తారు, అవి రేపు చూద్దాం. క్లియర్ గానే ఉందా? హరే కృష్ణ మాతాజీ. క్లియర్ మాతాజీ. సో మనకి ఫస్ట్ శ్లోకాలో ఆత్మ గురించి చెప్పారు. సో నెక్స్ట్ శ్లోకాస్ లో పరమాత్మ గురించి చెప్తున్నారు. సో 5 శ్లోకాస్ లో పరమాత్మ గురించి చెప్తారు. ఆత్మ గురించి కొన్ని లక్షణాలు చెప్పారు. ఏం లక్షణాలు గుర్తున్నాయా ఎవరికైనా? అనాది మత్పరం అన్నారు. అనాది మత్పరం బ్రహ్మ అన్నారు. ఇక్కడ బ్రహ్మ అంటే జీవాత్మ గురించి చెప్తున్నారు. అనాది అంటే ఆది లేని వాళ్ళని అర్థము. మత్పరం అంటే భగవంతుడిని ఆశ్రయించిన వాళ్ళు, భగవంతుడే లక్ష్యం చేసుకుని ఉన్న వాళ్ళని అర్థం అన్నమాట. సో అనాది మత్పరం బ్రహ్మ. ఇంకా నసత్తన్ నాసదుచ్యతే అన్నారు. అంటే కార్యకారణములకు అతీతమైన బ్రహ్మ అని చెప్తున్నారు అనమాట. అనాది మత్పరం కార్యకారణములకు అతీతమై ఉంటారు అని చెప్తున్నారు అనమాట. ఇంకా అలాంటి వాళ్ళు బ్రహ్మ అని చెప్తున్నారు. ఇది జీవాత్మ గురించి చెప్పారనమాట 13.13 లో. 13.14, 15 లో పరమాత్మ గురించి చెప్పారనమాట. పరమాత్మ గురించి ఏం చెప్పారు? సర్వతః పాణిపాదం, అన్ని చోట్ల హస్తాలు, పాదాలు, నయనాలు, శిరములు, ముఖములు, కర్ణములు అన్ని చోట్ల వ్యాపించి ఉన్నాయని చెప్తున్నారు. అంటే మనకి ఆత్మకి పరమాత్మకి ఎంత డిఫరెన్స్ ఉందని చెప్పడానికి ఇవన్నీ చెప్తున్నారు అనమాట. సో అలా ఉన్నారు కదా అని ఆయన వ్యక్తి కాదు అనుకోకూడదు. ఆయన వ్యక్తి, ఆయనకి సర్వశక్తులు కూడా ఉన్నాయని చెప్తున్నారు అనమాట. ఇంకా నెక్స్ట్ ఏం చెప్పారు? సర్వేంద్రియ గుణాభాసం అంటున్నారు. అన్ని ఇంద్రియాలకు మూలం ఆయన, కానీ ఆయన ఇంద్రియ రహితుడు అని చెప్తున్నారు అనమాట. ఇంద్రియ రహితుడు అన్నారని అటాచ్మెంట్స్ లేకుండా ఉంటారు, కానీ ఆయన ఇంద్రియాలకి అధిపతి అని చెప్తున్నారు అనమాట. ఆయనే సర్వజీవాల్ని పోషించేవాడైనప్పటికీ ఆయన అనాసక్తుడు అని చెప్తున్నారు అనమాట. మనలాగా ఆయనకి అటాచ్మెంట్ అనేది ఉండదని చెప్తున్నారు. ఇంకా ఆయన గుణాలకు అతీతుడు అని చెప్తున్నారు. నిర్గుణ అని చెప్తున్నారు అనమాట. మనలాగా ఈ గుణాలంటే ఏంటి? త్రిగుణాలు మాట్లాడు. త్రిగుణాలు మాట్లాడు. సత్వగుణం, రజోగుణం, తమోగుణం. సత్వగుణం, రజో రజోగుణం, తమోగుణం. అన్నిటికన్నా ఏది మంచి గుణం? సత్వగుణం. సత్వగుణమే అల్టిమేటా? ఇంకా దానికన్నా ఏమన్నా ఉందా? శుద్ధ సత్వగుణం.
శుద్ధ సత్వకి వెళ్ళాలి అంటే మనం కూడా గుణాతీతులం అవ్వాలన్నమాట. గుణాల నుంచి బయటకు రావాలి. అంటే ఇప్పుడు ఇగ్నోరెన్స్ లో ఉన్నాం అనుకోండి, ఇగ్నోరెన్స్ నుంచి ప్యాషన్ కి రావాలి, ప్యాషన్ నుంచి సత్వగుణంకి రావాలి. అక్కడ ఆగిపోకూడదు అనమాట. సత్వగుణంలో కూడా అటాచ్మెంట్స్ ఉంటాయి. సత్వగుణం నుంచి గుణాతీతులం అవ్వాలి. అంటే శుద్ధ సత్వాకి వచ్చినప్పుడే మనం భక్తిలో ఉన్నట్టు అనమాట. భక్తులందరూ శుద్ధ భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ గుణాతీతులు అనమాట. అలానే భగవంతుడు కూడా ప్రకృతి గుణములకు అతీతుడు అని చెప్తున్నారు. ఇంకా ఆయన గుణాలకి ప్రభువు కూడా అయి ఉన్నాడు అని చెప్తున్నారు అనమాట. గుణభోక్త్ర అని కూడా అంటున్నారు. సో ఇవన్నీ భగవంతుని లక్షణాలు, పరమాత్మ గుణాలు. నెక్స్ట్ 16th రేపు చూద్దాము. ఇప్పుడు వరకు క్లియర్ గానే ఉందా? అనే క్వశ్చన్స్ ఉంటాయి, అడగండి. నాగలక్ష్మి మాతాజీ, మీరు శ్లోకా రిసైడ్ చేయడానికి హ్యాండ్ రైస్ చేశారా? సరే మాతాజీ. బహిరంతశ్చ భూతానాం అచరం. మాతాజీ శ్లోకం చదవమనలేదు, మీరు శ్లోకం చదవడానికి రైస్ చేశారా? ప్రశ్న ఉందా అని అడుగుతున్నాను నేను. లక్ష్మీ ప్రకాష్ ప్రభు, ఏమైనా ప్రశ్న ఉందా మీకు? మాతాజీ అది లింక్ పెట్టలేదు మాతాజీ, ఆ శుభోదిని బుక్ది. శుభోదిని ఇది కదా ప్రభు? అది కూడా పెట్టలేదు మాతాజీ. లక్షణాలు, భక్తుని యొక్క లక్షణాలు రెండు పెట్టండి మాతాజీ. పెడతా మాతాజీ. సారీ, నేను నిన్నే పెడదాం అనుకున్నా. ఏ గ్రూప్ లో పెడతారు మాతాజీ? ఇది గీతా గ్రూప్ లోనే పెట్టండి మాతాజీ. దీంట్లోనే పెడతా, ఐఎన్యూ గ్రూప్ లో పెడతా ప్రభు. ఓకే ఓకే మాతాజీ. భువనేశ్వరి మాతాజీ, మీకు ఏమైనా ప్రశ్న ఉందా? లేదు మాతాజీ, నేను చదవాలనేసి అప్పుడే ఓకే 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 ఓకే. ఏం ప్రశ్నలు లేకపోతే మనం క్లోజ్ చేసుకుందాం. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యశ్చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. కోటి వైష్ణవేంద్ర की जय, श्रील प्रभुपाद की जय, श्रीमद् भगवद गीता की जय. हरे कृष्ण माताजी, दंडवत प्रणाम. हरे कृष्ण माताजी, दंडवत प्रणाम. हरे कृष्ण माताजी, दंडवत प्रणाम. మాతాజీ దండవత్ ప్రణామ్. అందరికి దండవత్ ప్రణామం.